పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగువారిని రక్షించేందుకు అవసరమైన చర్యలపై చర్చించేందుకు సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ అధికారులు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లో రాష్ట్ర ప్రజలు యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారితో మాట్లాడి వారికి ఎలాంటి సహాయం కావాలో తెలుసుకోవాలని, దానికి అనుగుణంగా స్పందించాలని కోరారు. ఏపీఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్రం ద్వారా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, అందరూ సురక్షితంగా ఉండేలా చూడాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీతో కలిసి చర్యలు చేపట్టింది. వారికి సహాయం కోసం 0863-2340-678 హెల్ప్ లైన్ నంబర్, 8500-27678 వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. భారత్కు యురేనియం సహా ఇతర కీలక ఖనిజాలను సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ స్థాయికి చేర్చాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇవన్నీ అమలుకు వీలుగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ప్రతిపాదించాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నే, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య సోమవారం ఇక్కడి హైదరాబాద్ హౌస్ లో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. రక్షణ రంగం, కీలక సాంకేతిక పరిజ్ఞానం, చిన్న మాడ్యులర్ తరహా అణు రియాక్టర్ల సరఫరా, విద్య, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు ప్రధానులు అంగీకరించారు. పౌర అణు విద్యుత్ కోసం కెనడా $2.6 బిలియన్ యురేనియాన్ని సరఫరా చేయనుంది. ఇక అమెరికాతో ఆర్థిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత్తో వాణిజ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్న కెనడా అందుకు అనుగుణంగా చర్చలు జరిపింది. తొలుత ముంబైలో దిగి అక్కడ 2 రోజులు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపిన ప్రధాని కార్నే ఆదివారం ఢిల్లీ వచ్చారు. ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా $13 బిలియన్ వరకు ఉండగా దాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. అందుకే 2 దేశాల్లో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వన్యప్రాణులను పర్యవేక్షిస్తూ వాటికి వైద్యం, పోషణ అందించడంతో పాటు ఏనుగుల గుంపుల దాడులతో జరిగే పంటల నష్టాన్ని నివారించే లక్ష్యంతో అటవీశాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు కానుంది. డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏపీ స్పెషల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రి లోకేష్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. హనుమాన్ ప్రాజెక్టును ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కృత్రిమ మేధ సాయంతో నిర్వహించే ఈ ప్రాజెక్టు దాదాపు 12 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు, ముఖ్యంగా ఏనుగుల వల్ల ఉత్పన్నమవుతున్న నష్టాలను నివారించేందుకు అటవీశాఖ హనుమాన్ ఫౌండేషన్ను ప్రారంభించింది. తెలంగాణలో హై వోల్టేజ్ మీటింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నేడు సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మారథాన్ కాన్ఫరెన్స్ జరగనుంది. పనితీరు సరిగా లేని ఐఏఎస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇక కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు, ఏ అధికారులకు అల్టిమేటం ఇవ్వబోతున్నారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అధికారుల పనితీరుపై సీఎస్ రామకృష్ణారావు ద్వారా రేవంత్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ల పనితీరు రిపోర్టును వారి ముందు పెట్టి సమీక్ష చేస్తారని టాక్. ఇక ఇటీవల నిర్వహించిన శాఖల కార్యదర్శుల సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోండి, లేదంటే తప్పుకోండని హెచ్చరించారు. పని చేయలేకపోతే సెలవుపై వెళ్లినా అభ్యంతరం లేదని చురకలంటించారు. ఇక మంగళవారం జరిగే సమావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఏ అధికారి పనిచేస్తున్నారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారన్న సమాచారం తన వద్ద ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అధికారుల్లో ఉంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పనితీరుకు రీసెట్ బటన్ గా పరిగణిస్తున్నారు. పాలసీ నిర్ణయాల దశ పూర్తయిందని, ఇకపై ఫలితాలు కనిపించాలనే వైఖరి సీఎం రేవంత్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్లకు హెచ్చరికలతో పాటు ప్రజలకు గుర్తుండిపోయేలా పనులు చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. రేవంత్
ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికపై ప్రభుత్వ లక్ష్యాలను వివరించనున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. క్షేత్రస్థాయి నుంచే పరిపాలన జరగాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం రూపొందించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ గ్రామాలు, పట్టణాల బాట పట్టనున్నారు. ఇక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వికారాబాద్ లో జరిగిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు రాహుల్. మార్షల్ ఆర్ట్స్ ను వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఐడియాలజీపై క్లాస్ చెప్పారు. ఇక అంతకుముందు 2 తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2 రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై పీఏసీ సభ్యులు వివరించారు. నెలలో ఒకసారి ఏపీ పర్యటనకు రావాలని ఆ రాష్ట్ర నేతలు కోరారు. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని రాహుల్ కు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విజ్ఞప్తి చేశారు. పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని తెలిపారు. మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాహుల్ సూచించారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు. సరెండర్ కావడం వల్లే ట్రంప్కు వ్యతిరేకంగా మోదీ పనిచేయడం లేదని ఆరోపించారు. అటు ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల కుటుంబ సభ్యులతో విడివిడిగా రాహుల్ గాంధీ ఫోటోలు దిగారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా పలు సూచనలు చేశారు. ఇక ప్రతి డీసీసీ అధ్యక్షుడు మరో 10 మంది డీసీసీ అధ్యక్షులను తయారు చేసే విధంగా ఉండాలని రాహుల్ సూచించారు. తనకంటే ఎక్కడ ఎక్కువ ఎదుగుతారో అన్న అసూయతో తోటి వారిని తొక్కేస్తే పార్టీకి నష్టం చేసినట్లే అని హెచ్చరించారు. నేతలను కలుపుకొని పోవడం అలవర్చుకోవాలని, ఈగోలు పక్కన పెడితేనే ఏ నేతకైనా ఎదుగుదల అని రాహుల్ హితబోధ చేశారని సమాచారం. ఇక పని చేస్తే పదవులు ఇచ్చే బాధ్యత తనదేనని డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. తమ్మినేని రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నిక సమయంలో ప్రజాతంత్ర చర్చ, ఏకాభిప్రాయ సాధన స్థానంలో లాబింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పీళ్లు చోటు చేసుకున్నాయని విమర్శించింది. ఇక నూతన రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ప్రక్రియలో ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరిందని సిపిఎం కేంద్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలిట్ బ్యూరో సభ్యులు ఐక్యతను నెలకొల్పడానికి తీవ్రంగా ప్రయత్నించినా, ఎన్నిసార్లు అప్పీల్ చేసినా అప్పటి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితో సహా పార్టీ నాయకత్వంలోని ఒక వర్గం వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదని మండిపడింది. రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఒక భాగం పార్టీ సమిష్ట ప్రయోజనాలు, సూత్రాల కన్నా మిన్నగా వ్యక్తిగత ఆకాంక్షలతో వ్యవహరిస్తున్నారని పేర్కొంది. వీటన్నిటిపై గతంలోనే తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ ప్రసాద్ల వివరణను కేంద్ర కమిటీ కోరింది. వారి వివరణలను పరిశీలించి వాటిపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరణలు అసమగ్రంగా ఉన్నాయని, వాటిలో ఆత్మవిమర్శ లోపించిందని పేర్కొంటూ ముగ్గురిని అభిశంసించింది. వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల పేరుతో జరిగిన మోసాలను మూసివేత దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఆయా అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న హౌసింగ్ గోదాముల్లో తుప్పుపట్టిపోయిన 16,000 టన్నులకు పైగా స్టీల్ను తీసేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పి అరుణ్ బాబు ఆదేశించారు. అదేవిధంగా చాలా కాలంగా వినియోగించకపోవడంతో బండరాలుగా మారిన 8,000 టన్నుల సిమెంట్, ఎందుకు పనికిరాకుండా పాడైపోతున్న 100 కోట్ల విలువైన ఇతర గృహోపకరణాల వస్తువులను గోదాముల నుంచి ఖాళీ చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని హౌసింగ్ అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెలాఖరులోపు గోడౌన్లోని స్టాక్ను క్లియర్ చేయకపోతే సంబంధిత ఏఈ, డిఈ, ఈఈ, డిహెచ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని అప్పటి సిఐడి డీఐజీ, ప్రస్తుతం బీహార్ హోం గార్డులు ఫైర్ ఐజీగా ఉన్న సునీల్ కుమార్ నాయక్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 5న లేదా అంతకంటే ముందే హాజరు కావాలని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి సూచనల మేరకు తదుపరి విచారణ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిమిత్తం వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఎలాంటి కఠిన చర్యలకు పాల్పడకుండా చట్ట నిబంధనలకు లోబడి సునీల్ నాయక్ ను విచారించాలని దర్యాప్తు అధికారికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
మంచిర్యాల జిల్లాలో మరోసారి దొంగ నోట్ల మార్పిడి కలకలం రేపింది. లక్షెట్టిపేటలో ఇటీవల 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 10 రోజులుగా ఇక్కడ కరెన్సీ నోటు కనపడితే ప్రజలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా 500 రూపాయల నోటు ఇస్తే వ్యాపారులు తదేకంగా పరిశీలిస్తున్నారు. ఒరిజినల్ అని భావిస్తే తప్ప అమ్మకాలు జరపడం లేదు. అనుమానం వస్తే వేరే నోట్లు ఇవ్వాలని లేదంటే డిజిటల్ పేమెంట్ చేయాలని సూచిస్తున్నారు. దీనికి కారణం ఇక్కడ ఫేక్ కరెన్సీ చలామణిలోకి రావడమే. ఏది నకిలీనో ఏది ఒరిజినలో గమనించేలోగానే జరగాల్సిన నష్టం జరుగుతుందంటూ వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. దొంగ నోట్ల కలకలం రేపుతున్నాయి. ఇక సూపర్ మార్కెట్లు, మద్యం షాపులు, కిరాణా దుకాణాల్లో వరుసగా దొంగ నోట్లు రావడం సంచలనంగా మారింది. లక్షెట్టిపేట మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ వ్యాపారాల్లో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు జట్టుగా ఏర్పడి నకిలీ నోట్లను చలామణి చేయాలని నిర్ణయించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలోని కాకినాడ నుంచి నకిలీ నోట్లను తీసుకువచ్చి ఈ ప్రాంతంలో చలామణి చేస్తున్నారని వినికిడి. ఫిబ్రవరి 25న ఇటిక్యాల పెట్రోల్ బంకుకు కారులో వచ్చిన వ్యక్తులు పెట్రోల్ పోయించుకుని 3 500 రూపాయల నోట్లను అక్కడ పనిచేస్తున్న వారికి ఇచ్చారు. అవి దొంగ నోట్లని తేలడంతో ఫిబ్రవరి 27న బంక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 28న అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను పోలీసులు విచారించడంతో నకిలీ నోట్ల వ్యవహారం గుట్టురట్టయింది. ఈ కేసులో ఇటిక్యాలకు చెందిన కానుగంటి క్రాంతిని A1గా గుర్తించారు. అతడితో పాటు నిందితులుగా ఉన్న అదే గ్రామానికి చెందిన గడికొప్పుల రవీందర్, శ్రీరాంపూర్కు చెందిన తాండ్ర ప్రకాష్, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన మధుకర్, పెద్దపల్లి జిల్లా గోదావరికానికి చెందిన సురేష్, సుల్తానాబాద్కు చెందిన అనిల్, లక్షెట్టిపేటకు చెందిన బేకరీ యజమాని రాము నాయక్, రంగంపేటకు చెందిన వ్యాపారి బండారి సత్యనారాయణ, జెండా వెంకటాపూర్కు చెందిన కడమండ్ల తిరుపతి, ఇక కుమారస్వామి, లక్షెట్టిపేటకు చెందిన నగునూరి రాము, సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన దేవనబోయిన సంపత్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. నిందితులు మొత్తం 6 లక్షల నకిలీ నోట్లు తీసుకువచ్చినట్లు తేల్చారు. కాకినాడకు చెందిన రాము, రవిలుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలి నాళ్లలో 9 నెలల పాటు న్యాయపరమైన చిక్కులు, పరిపాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఇబ్బందులు వచ్చాయి. తదనంతరం వర్షాలతో 3 నెలల పాటు సమయం వృధా అయిపోయింది. ఇక గడిచిన 2 నెలలుగా పనుల్లో వేగం పెరుగుతుందని అంతా భావించారు. కానీ కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం కారణంగా పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా సాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో గెజిటెడ్ అధికారులు క్వార్టర్లు, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు నెమ్మదిగా సాగుతుండడంపై కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఇలా జరిగితే ఎప్పటికీ పూర్తవుతాయని మండిపడ్డారు. పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటూ ఆలస్యానికి కారణమైన ఆ సంస్థకు చెందిన 2 ప్రతినిధులను వెనక్కి పంపాలని నారాయణ ఆదేశించారు. పని చేయలేకపోతే వెనక్కి వెళ్లిపోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే సీఎం చంద్రబాబుకే సంజాయిషీ చెప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అమరావతిలో భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. 4026 ఇళ్లలో అంతర్గత పనులు జరుగుతున్నాయన్నారు. ఇక గత ప్రభుత్వం హయాంలో అనేక ఇబ్బందులతో పనులు నిలిచిపోయాయన్నారు. వర్షాల వల్ల నవంబర్ వరకు పనులు జరగలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పనులే కాకుండా ప్రైవేట్ పనుల్లో సైతం వేగం పుంజుకున్నట్లు నారాయణ వెల్లడించారు. టార్గెట్ ప్రకారం పనులు చేయకపోతే కాంట్రాక్ట్ సంస్థలను ఉపేక్షించబోమన్నారు. అనుకున్న లక్ష్యాల ఆధారంగా సకాలంలో భవనాలన్నీ పూర్తి చేసి CRDAకు అప్పగించాలని నారాయణ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్, చంచల్గూడ ప్రాంతాల్లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు వాహనదారులకు, స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతోంది. నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సంతోష్ నగర్ వరకు చేపట్టిన 3.80 కిలోమీటర్ల 4 లైన్ స్టీల్ ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా ప్రస్తుతం భారీ ఐరన్ గ్రిడ్లను అమర్చుతున్నారు. అయితే ఈ భారీ ఐరన్ గ్రిడ్లను కార్మికులు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేయడం, గిడ్డర్లను పైకి లేపుతున్న సమయంలో కింద వాహనాల రాకపోకలను నియంత్రించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం తేడా జరిగినా పెను ప్రమాదం సంభవించే అవకాశముందని, నిర్మాణ సంస్థల తీరు మృత్యు పాశంలా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక నిర్మాణ ప్రాంతంలో కార్మికులు హెల్మెట్లు, సేఫ్టీ బెల్టులు వంటి కనీస రక్షణ కవచాలు లేకుండా ప్రమాదకరంగా పనిచేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారులు నిద్రపోతున్నారా? ఏదైనా ప్రాణ నష్టం జరిగిన తర్వాతే స్పందిస్తారా అంటూ స్థానికులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఏఐ సాంకేతికత ఆధారంగా రూపొందించిన కల్పిత తీర్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ దిగువ కోర్టులను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. కల్పిత ఏఐ తీర్పుల ఆధారంగా తీసుకునే నిర్ణయాల వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. ఇక ఏఐ కల్పిత తీర్పులు సరైన న్యాయ ప్రమాణాలతో ఉన్నాయనే కారణంగా వాటిని ఉత్తర్వుల్లో ఉటంకించడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఏపీ హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో ఉభయుల నడుమ ప్రోటోకాల్ చిచ్చు ఏర్పడింది. ఎంపీకి దేవస్థాన పురోహితులు అందజేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడం విస్మయపరిచింది. ఎమ్మెల్యే ప్రవర్తనకు అశేష భక్తులు నివ్వెరపోయారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో సోమవారం రాత్రి వేణుగోపాల స్వామి కళ్యాణానికి ఎంపీ కేశినేని సతీ సమేతంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కొలుకుపూడి కూడా సతీ సమేతంగా వచ్చారు. స్వామి కళ్యాణ మండపానికి ఎదురుగా సుమారు 100 అడుగుల దూరంలో రుక్మిణి సత్యభామ విగ్రహాల వద్ద పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలను చిన్ని దంపతులకు అందజేశారు. వారికి అభిముఖంగా రెండో వైపు ఉన్న ఎమ్మెల్యే కొలుకుపూడి తనకు కూడా ఇవ్వాలంటూ 2 చేతులు ముందుకు చాచారు. దీంతో పురోహితులు ఇబ్బంది పడ్డారు. పట్టు వస్త్రాలు ఒకరికే ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యే దంపతులకు ఈవో సంధ్య ముత్యాల తలంబ్రాలు అందించారు. ఎంపీకి పట్టు వస్త్రాలు ఇవ్వడం నచ్చని కొలుకుపూడి వెంటనే ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలు బలవంతంగా లాగేసుకుని తన తలపై పెట్టుకుని కళ్యాణ మండపం వద్దకు బయలుదేరారు. ఇదేం పని అంటూ ఎంపీ వర్గీయులు ఆయన నుంచి పట్టు వస్త్రాలను తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉభయ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ను తెలుగునాడుగా మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది. ఆయన ప్రతిపాదనలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇలాంటి వింత పోకడలు, వింత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదంటూ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అనే పదం తెలుగు మాట కాదన్న గరికపాటి వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉందని, దానికి ఆంధ్ర అనే పేరు ఉందని, అది తెలుగు కాకుండా ఎలా పోతుందంటూ ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇటీవల 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. తొలి రోజు సభకు గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 వరకు ఉండనుంది. దేశంలో ఇది పాక్షికంగా కనిపించనుంది. అయితే గ్రహణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవకాశం కలగనుంది. ఈ సాయంత్రం సూర్యాస్తమయ్యే 6:20 నుంచి 6:47 వరకు అంటే దాదాపు 27 నిమిషాల పాటు గ్రహణాన్ని చూసేందుకు అవకాశం ఉంది. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 7:30 వరకు సుమారు 10:30 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. రాత్రి 7:30 ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేస్తారు. ఇక 8:30 శ్రీవారి దర్శనాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఆలయాలు గ్రహణం కారణంగా మూతపడనున్నాయి. అంచనాలకు తగ్గ ఆట తీరుతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీస్లో అడుగుపెట్టింది. ఇక గురువారం వాంఖడే మైదానంలో జరిగే రెండో సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. అయితే ప్రత్యర్థిని ఓడించి తుది పోరులోకి అడుగు పెట్టాలంటే శక్తికి మించిన ఆట తీరును చూపాల్సి ఉంటుందని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భారత ఆటగాళ్లను హెచ్చరించారు. అలాగే వెస్టిండీస్పై చెలరేగిన సంజు శాంసన్ను ప్రత్యేకంగా కొనియాడారు. ఇంగ్లాండ్ వరల్డ్ క్లాస్ టీం జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు కొదవలేదు. ఇక వాంఖడేలో జరగబోయే మ్యాచ్కు ఎంతటి ప్రాధాన్యం ఉందో మనకు తెలుసు. అందుకే జట్టు కోసం, దేశం కోసం మరో అద్భుతం చేసేందుకు మనందరికీ దక్కిన అవకాశంగా దీన్ని భావించాలి. ఇందుకోసం జట్టు నుంచి మెరుగైన ప్రదర్శన వస్తుందని ఆశిస్తున్నా అని గంభీర్ తెలిపారు. ఇక శాంసన్ నైపుణ్యంపై తనకు ఎలాంటి సందేహాలు లేవని, తను అత్యుత్తమ ఆటగాడంటూ గౌతీ పేర్కొన్నాడు. అందుకే అతనికి మద్దతుగా నిలిచామని, విండీస్పై తన సత్తా ఏంటో చూపి జట్టును ఆదుకున్నాడని చెప్పారు.